ఏమండి, కాఫీ. బంటే, బంటే! అయ్యగారు వస్తున్నానండి. నువ్వెందుకు తెచ్చావు? నిన్నెవరు తెమ్మన్నారు? నీ చేత్తో కాఫీ ఇస్తే నేను తాగుతానా? రే బంటి! అయ్యగారు ఏమైంది అయ్యగారు? ఏంట్రా ఇది? నీకు కాఫీ పెట్టమని చెప్పాను కదా. చెప్పిన పని చేయకుండా ఒళ్ళు బద్ధకంగా ఉందా నీకు? నీకు చేత కాకపోతే ఇంట్లో మౌనిక ఉంది, లేదా అమ్మ ఉంది. వాళ్ళకి చెప్తే వాళ్ళు పెడతారు కదా. అయ్యా అది నాకేం చెప్పాలని చూడకు. ఇంకోసారి చెప్పిన పని చెయ్యకుండా ఇలా అతిగా చేశావో వీపు పగిలిపోద్ది. పోయి నుంచి. ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకిలా పని వాళ్ళ ముందు కూడా లోకో చేస్తున్నారు? అసలు నేను చూస్తుంది నా భర్తనేనా? నా భర్త ఎప్పుడు ఇలా లేరు. ఇంట్లో అందరూ మన మధ్య ఏదో జరుగుతుందని బాధపడుతున్నారండి. అసలు ఏం జరిగిందో క్లారిటీగా నాకు చెప్పండి. నేనైతే నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. పోనీ నా సైడ్ నుంచి ఏదైనా తప్పుంటే నేను సారీ చెప్తాను. తప్పు చేసే వాళ్ళందరూ చెప్పే మాటలు ఇవే. నన్ను అవాయిడ్ చేసేంత తప్పు నేనేం చేశానండి? నాకు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉంటే మీరు రాలేదు. బిడ్డ ఆకలి కోసం, తల్లి పాల కోసం ఏడుస్తుంటే హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా మీరు రాలేదు. అప్పుడు కూడా మీరు మత్తులోనే ఉన్నారు. మీకు మా మీద మమకారం ఉంది, కానీ నన్ను అవాయిడ్ చేసేంత తప్పు లేదనుకుంటున్నాను. ఇప్పుడు పాపను ఎందుకు తీసుకొచ్చావు? మీరు నా కళ్ళల్లో కూడా చూడకుండా మీరు కళ్ళు మూసుకుని మీరు నన్ను తప్పు చేశావు అని అంటున్నారు. ఏం చేశానో కూడా నాతో చెప్పకుండా నన్ను నిందిస్తూ మీలో మీరు మదన పడుతున్నారు కదా. అందుకే మీ కళ్ళు తెరిపించి నన్ను నిజాన్ని చూసేలా చేయడానికే పాపని తీసుకొచ్చాను. నేను వింధ్య, మీ భార్యని. మీరు అనుకునే విధంగా నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. మన బిడ్డ పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నిన్ను నువ్వసలు మనిషివేనా? సిగ్గు లేకుండా భర్తని మోసం చేసింది చాలక పసి పాప మీద ప్రమాణం చేస్తావా? తల్లివేనా అసలు నువ్వు? ఏంటండి ఇది? మీరు నన్ను మాట్లాడకు.
నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడుకో. ఛీ! నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? నువ్వసలు తల్లివేనా? ఛీ! ఇలా మాటలతో మీ ప్రవర్తనతో గుచ్చి గుచ్చి చంపేసే కంటే ఒకేసారి మీ చేతులతో చంపేయచ్చు కదండి నన్ను. నా ముందు నటించకు. చాలా చిరాగ్గా ఉంది. ఛీ! ఆయన నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? అంత పాపం నేనేం చేశాను? ఆయన నిజమని నమ్ముతున్నది ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి? ఇంకెన్ని రోజులు ఈ నరకం నాకు? రాజేష్ గారు చాలా టెన్షన్గా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఆయన దేని గురించి నాతో చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటి భగవంతుడా, ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నా ప్రాణ స్నేహితురాల్ని కూడా నా దగ్గర లేకుండా చేశావు. నా సంధ్య ఉన్నా తనతో నా బాధ చెప్పుకుని గుండెల్లో భారం తగ్గించుకునేదాన్ని. సంధ్య మళ్ళీ తిరిగి ఫోన్ చేయలేదేంటి? ఆలోచించే కొద్దీ నా తల పగిలిపోయేలా ఉంది. సంధ్యకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నా సమస్య కంటే పెద్దవి కాదు కదా. సంధ్యతో మాట్లాడితే తప్ప నాకు పరిష్కారం దొరకదు. వదినా, ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఫోన్ వస్తోంది వదినా. పద. ఫోన్ని లిఫ్ట్ చేయండి సంధ్య గారు. రా సంధ్య, అక్కడే ఆగిపోయావే. నీకే ఫోన్. ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడనని అమ్మకు నువ్వు ఇచ్చిన మాటను పక్కన పెట్టేశావా? ఫోన్ తీయండి సంధ్య గారు. నా కూతురికి శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి నాకు తెలియాలి. నీతో డిస్కస్ చేయాలి. కమాన్, లేదంటే నేను పిచ్చోడ్న ఎలా ఉన్నాను. కమాన్ కమాన్ కమాన్, పికప్ కాల్. సమాధానం చెప్పు సంధ్య. రాజేష్ నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? అది ఆయన అదేమైందంటే రాజేష్కి నీతో మాట్లాడాల్సినంత ముఖ్యమైన సీక్రెట్స్ ఏమున్నాయి? అడుగుతున్నాడుగా సంధ్య, నోరు విప్పి మాట్లాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి రాయభారం ఉండదని వేసిన ఒట్టు వృధాయేనా? మళ్ళీ ఈ ఫోన్లేంటి సంధ్య? అత్తయ్య,
రాజేష్ గారు నాకెందుకు ఫోన్ చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది? శ్రీజ, ఆ ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేసే. మనల్ని ఇబ్బంది పెట్టే బంధాలు మనకెందుకు? అక్కడి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ మనకి రాకూడదు. కట్ చేయి. శ్రీజ, నీకే చెప్పేది. కట్ చేసి బ్లాక్ చేయి. వెళ్ళు. వదినా, బ్లాక్ చేసేసాను. చా, ఎందుకు సంధ్య గారు నా నెంబర్ని బ్లాక్ చేశారు? నేను ఇక్కడ ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక కొట్టుకుంటుంటే తనేంటి ఇలా చేస్తుంది? ఏమండి, నేనిచ్చిన మాట తప్పట్లేదండి. ఆ రాజేష్ గారు ఏ అర్జెన్సీతో ఎందుకు ఫోన్ చేస్తున్నారో నాకైతే తెలీదు. అది మనకి అనవసరం కూడా. నేను మీకిచ్చిన మాటపై నిలబడున్నాను. నా అంతట నేనే వాళ్ళతో మాట్లాడే ఏ ప్రయత్నం చేయడం లేదండి. నీ మీద కోపం కంటే చిరాకే ఎక్కువగా ఉంది నాకు. తాళి కట్టిన భర్తను మోసం చేసింది చాలక కడుపున పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తావా? రాజేష్ గారు అన్న మాటలు భరించలేకపోతున్నా. అదే కాదు, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండాలంటే నా గుండె బద్దలైపోతుంది. అత్తయ్య, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? అబ్బే ఏం లేదత్తయ్య. ఏంటమ్మా ఇది? మనసులో అంత బాధ, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఏం లేదంటావేంటి? ఈ ఇంట్లో సంతోషంగా తిరిగే నా కోడలు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడవలసిన రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. అసలు ఏం జరుగుతుంది? వాడికేం కావాలి? వాడి ప్రాబ్లం ఏంటంట? ఏ విషయంలో వాడు నిన్నెంత చిత్రహింసలు పెడుతున్నాడు? అత్తయ్య, మీరిలా ఆవేశపడకండి. వింధ్యని కోడలిగా కాకుండా మీ కూతురులా చూసుకుంటారు. వింధ్య బాధపడితే మీరు తట్టుకోలేరు. నాకు అర్థమవుతుంది. అసలు బావ మనసులో ఏముందో, బావ సమస్య ఏంటో, వింధ్యని ఎందుకు బాధ పెడుతున్నాడో నేను తెలుసుకుంటాను. వింధ్య బాధపడుతుందని మీరు బాధపడితే మిమ్మల్ని చూసి నేను బాధపడతాను. ఇదంతా వద్దు. మీరు ఆనందంగా ఉండాలి. సీతారాముళ్లలా ఉండాల్సిన కొడుకు కోడళ్ల మధ్య ఇంత ఎడబాటు ఏర్పడితే
నేను ఆనందంగా ఎలా ఉండగలను? నేను సాల్వ్ చేస్తాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒకటి చెయ్యవే. నేను నా కోడలి ముఖంలో సంతోషం చూడాలి. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వింధ్యా, నీ మొహంలో ఆనందం చూడాలని తెగ తప్పిస్తుంది. పాపం మా పిచ్చి అత్త నీ మీద అతి ప్రేమ పెంచుకుంది. మా అత్తకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తన కడుపున కూతురు పుట్టలేదని, బావే పుట్టాడని నా మీద తెగ ప్రేమ చూపించేది. ఇప్పుడు ఆ ప్రేమ నీ మీదకి మారింది అంతే. ఆవిడ నాకు అత్త కాదు, అమ్మ. మాట కఠినంగా ఉన్నా ఆవిడ మనసు వెన్న లాంటిది. అవునా? మా అత్తని చాలా బాగానే స్టడీ చేసావు, కానీ నీకు తెలియని ఇంకో కోణం ఉంది. మా అత్త మంచిగా ఉంటే తను తినే కంచంలోది కూడా తీసి పెడుతుంది. తేడా వస్తే ఆ తినే కంచాన్ని విసిరేస్తుంది. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వింధ్యా. ఎందుకంటే నీ భవిష్యత్తు నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నువ్విలా ఒంటరిగా ఏడవడం, నిన్ను చూసి అత్తయ్య బాధపడి ఏదో ఒకటి చేయాలనుకోవడం, ఇదంతా చూసి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో అని కలలు కనుకు. అవి ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేవు? వాళ్ళు మళ్ళీ సర్దుకుని కాపురం చేయట్లేదా? మేము అంతే. మా మధ్య ఏదో తెలియని సమస్య వచ్చింది. తొందరలో అది కూడా తీరిపోతుందని నాకు నమ్మకం ఉంది. హెచ్చి వింధ్యా, బయట భార్యాభర్తల మధ్య గొడవలు వేరు, మీ మధ్య గొడవలు వేరు. బావ ఎప్పటికీ నిన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యడు. నీ మీద గతంలో లాగా ప్రేమని చూపించడు. నిన్ను అసహించుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? చెప్పా కదా వింధ్యా, నీ జీవితం త్వరలోనే కుక్కలు చెప్పిన విస్తరి కాబోతోంది. బావ ఒక్కడే కాదు, అత్తయ్య కూడా కలిసి ఇద్దరు నిన్ను మెడపట్టి బయటికి గంటే రోజు దగ్గరలోనే ఉంది. దేని గురించి ఎలా అంటున్నావు? అసలు ఆయన మనసులో ఏముందో నీకు తెలుసు కదా? చెప్పు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో చెప్పు మౌనిక. సమాధానం చెప్పు. చెప్తాను వింధ్యా. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం చెప్పే పంపిస్తాను. అదే కదా నాకు కావాల్సింది. ఏంటి ఈ మౌనికి ఇలా మాట్లాడుతుంది? అసలు ఆయన మనసులో ఏముంది? పాప రహస్యం తెలిసిందా? అసలు అది తెలిసే అవకాశమే లేదు కదా. మరి మరి ఎందుకు ఆయన అలా ప్రవర్తిస్తున్నారు? ఈ మౌనికేమో నన్ను మాటలతో వేధిస్తోంది. ఏంటి భగవంతుడా, నన్ను ఎలా టార్చర్ చేస్తున్నావు? వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడనని అమ్మకు నువ్వు ఇచ్చిన మాటను పక్కన పెట్టేశావా? వింధ్యా,
పాప వచ్చం నీ పూలకేనమ్మా. అవునా ఆంటీ? ఇక్కడికి వచ్చాక అంతా బాగుందమ్మా? బాగుందా ఆంటీ? అన్నీ కుదిరాయా? అన్నీ అరేంజ్ చేసుకున్నామండి. అమ్మ సంధ్య, ఇలారా. ఈ అమ్మాయి పూజ. ఎవరు? శ్రీకర్ అనే భార్యనా ఆంటీ? అవునమ్మా, పేరు సంధ్య. బాగున్నారా అండి? ఆ, బాగున్నాను. వీళ్ళు మన వీధిలోనే ఉండేవారు సంధ్య. ఈ అమ్మాయికి పెళ్ళైందంట, మళ్ళీ ఈ ఊరే వచ్చేశారు. చూడు చూడు చూడు. వీళ్ళ పాప పేరు భవ్యశ్రీ. చాలా బాగుంది కదమ్మా? మ్మ్. మన పాప కూడా ఉండుంటే ఇలానే నవ్వుతూ ఇల్లంతా సందడిగా ఉండేది కదమ్మా. దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియటం లేదు. కనీసం మా సంధ్యకి కవల పిల్లలు పుట్టినా బాగుండేది. దేవుడు ఒకరిని దూరం చేసినా ఇంకొకరుండేవారు. నానమ్మ వయసులో ఉన్న నేనే బిడ్డనెత్తుకోగానే ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. కన్న తల్లి బిడ్డని దూరం చేసుకుంది. నా సంధ్య ఇంకెంత బాధపడుతుంది. అమ్మా, వదినని బాధపడొద్దని చెప్తూనే నీ మనసు నాపుకోలేక నువ్వే ఎక్కువ బాధ పెడుతున్నావు కదమ్మా. అయ్యయ్యో, అమ్మ సంధ్య, ఎందుకో ఈ పాపని చూడగానే మన పాపే గుర్తొచ్చిందమ్మా. నా మాటలు నువ్వు మనసులో పెట్టుకుని నువ్వు బాధపడద్దు. అదేం పర్లేదు అత్తయ్య. నాకు లోపల పనుంది, నేను వెళ్తాను. పాపం వదిన ఫీల్ అవుతుందమ్మా. అవునమ్మా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు మమ్మల్ని ఆపడానికి మీరెవరండి? స్టాప్ ఇట్ వింధ్య. నువ్వు వెళ్ళకపోతే నేనే నా చేతులతో పంపించాల్సి వస్తుంది.